ప్రేయర్ఫుల్లీ 13వ కీర్తన మొదటి 2 వచనాలు. ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లం, ప్రతి ఒక్క వ్యక్తి వెళ్ళే సమస్యలే. ఈ సమస్యలకు ఒకవేళ దేవుడే కౌన్సిలర్ అయితే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సత్యం మనల్ని ఎలా స్వతంత్రులుగా చేస్తుందో, దేవుని యొక్క వాగ్దానాలను నెరవేర్పు విషయంలో నీకొచ్చే 5 సమస్యలు, 5 ప్రాంతాల్లో గొప్ప బహుమానాన్ని దొంగలించే అబద్ధాలను ఈరోజు సత్యమనే వాక్యం యొక్క ఖడ్గము ద్వారా వాటిని సరిచేయడానికి దేవుడు సహాయపడును గాక. అందరం కలిసి మొదటి 2 వచనాలు కలిసి చదువుకుందాం. మొదటి 2 వచనాలు కలిసి చదువుకుందాం. యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదు, నిత్యము మరిచెదవా, నాకెంతకాలము విముఖుడవై ఉందువు, ఎంతవరకు నా మనసులో నేను చింతపడుతును, ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉందును, ఎంతవరకు నా శత్రువులు నా మీద తన్ను హెచ్చించుకొనును. ఈ పాటకి పల్లవి ఏంటి తెలుసా? స్టార్టింగ్ లైన్ ఏంటి తెలుసా? ఎంతవరకు. కీర్తనకారుని అడిగి, ఏంటండి మీరు రాసిన పాట అంటే, పాట పాడమంటావా అంటాడు. పాడయ్యా, ఒక్కసారి ట్యూన్ ఏదో బాగా అనిపిస్తుంది, పదాలు నాకేదో దగ్గరగా అనిపిస్తుంది అంటే ఆయన అంటాడు ఎంతవరకు ఎంతవరకు. పాట అంతా అదే రిపీట్ అవుతుందండి. ఎంతవరకు 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 ఎంతవరకు. ఇంకా తాళం స్టార్ట్ అవుతే కంటిన్యూస్గా పాట ఎంతవరకు ప్రభా నా పరిస్థితి, ఎంతవరకు ఎంతవరకు ఎంతవరకు, హౌ లాంగ్ హౌ లాంగ్ హౌ లాంగ్ హౌ లాంగ్. ఇదే తన బాధ. కానీ ఆలస్యంలో దేవుడు మన జీవితాల్లో వాగ్దానాన్ని ఇచ్చిన దేవుడు ఆయన కొరకు కనిపెట్టుకోవడం అనేది వ్యసనం కాదండి. ఇట్ ఈస్ నెవర్ ఎ పెయిన్. అర్థం చేసుకోకపోతే మనకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే బైబిల్ ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని మనం చాలాసార్లు మర్చిపోతుంటాం. దేవునికి ఏ వాగ్దానం ఇచ్చినా, దేవుడిని నేర్పరచుకున్న ప్రక్రియలో వాగ్దాన నెరవేర్పుకి ప్రతి దానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు. దేవుని యొక్క సమయము నిర్ణీత సమయానికి ముందు కానీ, ఒక్క క్షణం ఆలస్యం కానీ నువ్వు చేసే ప్రసక్తి నీ చేతిలో లేదో. అందుకొరకే బైబిల్ గమనిస్తే హబక్కు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ సత్యాన్ని తెలుసుకుంటే మన ఆత్మీయ జీవితంలో విసుగుదల రాదండి. టెన్షన్ పడము, ఫ్రస్ట్రేట్ కాము, లేదా కొన్నిసార్లు ధైర్యం కోల్పోయి ఇంకా చాలండి నా వల్ల కావట్లేదనే మాటలు మన నోటి నుంచి రాబోదు. ఈ సత్యం తెలుసుకుంటే హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఇప్పుడు దేవుడు హబక్కుకి ఒక అద్భుతమైన దర్శనాన్ని ఇచ్చాడు. అయితే ఆ దర్శనం ఎప్పుడు నెరవేరుతుందనేది ఈయన ప్రశ్న. అంతవరకు ఏం అర్థం కావట్లేదు. హబక్కుకు జీవితంలో ఏది కూడా అనుకున్నట్టు జరగట్లేదు. వాస్తవంగా దుఃఖపు మాటలు, దుఃఖపు విషాద ఛాయలు అలుముకున్న తన దైవజన జీవితంలో దేనికి ఆరాధించాలని అర్థం కాని పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు ప్రభువా ఏంటి నా పరిస్థితి, ఏంటి మా ఇశ్రాయేలు పరిస్థితి ఏంటి అని ప్రార్థిస్తున్నారుగా. హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి చదువుదాం. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున అపాయింటెడ్ టైం, నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. ఇప్పుడు ఆ దర్శనం కూడా ముగించడానికి ఆత్రపడుతుందంట, కానీ అది తప్పక నెరవేరుతుంది. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేక వచ్చును, ఖచ్చితంగా జరుగుతుంది. అయితే నువ్వు దాని కొరకు ఏం చేయాలి? కనిపెట్టాలంటే వెయిటింగ్ పీరియడ్ కదండి, చాలా కష్టం మనకు. ఆ వెయిటింగ్ పీరియడ్లో నిజంగా వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ అవుతుందంటే నువ్వు బాధపడి ఈరోజు ఫ్రస్ట్రేట్ అవుతున్నావా, టెన్షన్ పడిపోతున్నావా? రీసెంట్గా బహుశా చూస్తే ప్రేయర్ రిక్వెస్ట్ అన్నీ అనలైజ్ చేస్తే దాంట్లో మెజారిటీ ఏం తెలుసా అండి? అయ్యో అండి పిల్లల కొరకు సంవత్సరాలు ప్రార్థిస్తున్నామండి, వెయిటింగ్ పీరియడ్ అయిపోయిందండి, ఇంకా అన్ని ఆశలు అడియాశలు అయిపోతున్నాయి. అయ్యో వివాహం కొరకు వెయిట్ చేస్తున్నాం, అయిపోతుంది. అయ్యో ఉద్యోగంలో బ్రేక్ త్రూ కొరకు వెయిట్ చేస్తున్నాం, రావట్లేదండి. ప్రమోషన్ కొరకు వెయిట్ చేస్తున్నాను, రావట్లేదండి. భార్య భర్తలు మధ్యలో సమాధానం కొరకు వెయిట్ చేస్తున్నారు, రావట్లేదండి. దేవుడు వాగ్దానం ఇచ్చాడండి, ఇంకా పర్సనల్ విషయం ఇస్తున్నాయి. ఈ రకంగా వేచి ఉండుటలో అయ్యో ఇది నాకు శాపమని భావిస్తున్నావా? ఒక సత్యాన్ని మర్చిపోయావు. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 18వ వచనం కలిసి చదువుకుందాం. బుక్ ఆఫ్ ఐషియా చాప్టర్ 30 వర్స్ 18, 18వ వచనం. నిజంగా వేచి ఉండేవారు చాలాసార్లు అందరి ఫీలింగ్ ఏంటంటే, వెయిట్ చేస్తున్నామంటే వాళ్ళంతా వేస్ట్ అయిపోయారండి, వాళ్ళ జీవితం నాశనం అయిపోయిందండి అని చాలాసార్లు బాధపడుతున్నారేమో. బైబిల్లో వాస్తవం గమనించినట్లయితే బైబిల్లో చూడండి, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం తెలుగులో చదువుకుందాం. యెషయా గ్రంథం 30:18. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మను కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు. బ్లెస్డ్ ఆర్ ఆల్ దోస్ హూ వెయిట్ ఫార్ హిమ్. ఆయన కొరకు ఎదురు చూసేవారు ధన్యులండి. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడేవాడు అనే సత్యం నీకు తెలుసా? సీట్ కొరకు వెయిట్ చేస్తున్నావా? ఎప్పుడు వస్తుందో సీట్ రావట్లేదండి. ఎన్ని రోజులు వెయిటింగ్ పీరియడ్ అండి. ఆ వెయిటింగ్ పీరియడ్ నువ్వు ఎంత వెయిట్ చేస్తున్నావు అది నీకు ఆశీర్వాద కారణమైంది. నువ్వు ధన్యుడవు.
ఒక దాని కొరకు, వాగ్దాన ఫలం కొరకు దేవుడిని ఏర్పరచుకొని వెయిట్ చేపిస్తున్నాడంటే నీ అంత ధన్యుడు లేడు. ఇంకా కావాలంటే బైబిల్లో మనం చూస్తే యెషయా గ్రంథంలోనే 40 అధ్యాయానికి వస్తాం. 10 అధ్యాయాల తర్వాత 40 అధ్యాయానికి వస్తే 31 వచనం చదువుదాం. బుక్ ఆఫ్ ఐషియా చాప్టర్ 40 వర్స్ 31. ఐషియా చాప్టర్ 40 వర్స్ 31. లెట్స్ రీడ్ ఆల్ టుగెదర్. అందరం కలిసి 31 వచనం చదువుకుందాం. ఒకసారి బైబిల్లో చూస్తే నిజంగా వేచి ఉండేవారు ఎంత ధన్యులో, ఎంత ధన్యకరమైన అనుభూతిని దేవుడు ఇస్తున్నాడో ఒకసారి ఆలోచించి. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం చేస్తారంటే అండి, అక్కడ ధన్యులు, ఇక్కడ చూస్తే నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. నేను వెయిట్ చేసేది ఎవరి కొరకు? యెహోవా కొరకు ఎదురు చూస్తున్నా. నువ్వు అంటుంటారావా, అయ్యో ఈ సీజన్ వేస్ట్ అయిపోయింది, పంట నేను వేసాను, నాకు నష్టమే వచ్చింది, ఇంకొక సంవత్సరం కూడా వెయిట్ చేస్తున్నా, అయ్యో ఇంకొక సంవత్సరం కూడా వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు వస్తుంది ఏంటండి బ్రేక్ త్రూ, ఇంత నష్టాల్లో కూరుకుపోయి నన్ను బాధపడుచున్నావా? బైబిల్ రాస్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచేవారు ఎవరంటండి? మొదటిగా ధన్యులు, రెండోది నూతన బలం పొందుతారు, వారు అలసిపోరు, వారు ఏం చేస్తారంటే సొమ్మసిల్లరు, వారు రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ప్రియ సోదరి సోదరుడా, నిజంగా ప్రభు కొరకు వెయిట్ చేసేవాడివైతే పరిస్థితులు, నిర్ణీత సమయం కొరకు నువ్వు ఎప్పుడు కూడా కంగారు పడవు. ఎందుకు కంగారు పడవంటే ఒకటే బైబిల్లో గమనిస్తే యోసేపు భక్తుని జీవితంలో 105వ కీర్తన 18-19 వచనాలు చూస్తాం. సామ్ 105 వర్స్ 18 and 19. యోసేపు జీవితంలో 17 సంవత్సరాల వయసులో కల ఉందండి. ఒక్కసారి ఆలోచించండి, కల ఉంది, అన్ని పనులు వచ్చి నమస్కారం చేస్తున్నాయి, సూర్యచంద్ర నక్షత్రాలు నమస్కారం చేస్తున్నాయి, కల ఉంది, వాగ్దానం ఉంది, దేవుని మాట ఉంది, కానీ పరిస్థితులన్నీ ఉల్టా అయిపోతున్నాయి. వాగ్దానం ఉంది, బిలవడ్ కుమారుడు, ప్రియమైన కుమారుడు, అంత గారాబాల పట్టి అకస్మాత్తుగా ఇప్పుడు బానిస బతుకు అప్పగించబడ్డాడు. పరిస్థితులు తలకిందులు అయిపోయాయి. చివరికి బానిస బతుకులు అమ్మవేసిన పిమ్మట చివరికి ఆయన పరిస్థితి ఒక్కసారి చిరునామా మారిపోయింది, చరిత్ర గల్లంత అయిపోయింది. వాగ్దానాలు ఉన్నాయి, కానీ ఎందుకు ఇలా ఆపోజిట్ జరుగుతుంది ఆయనకేం అర్థం కాలే. కానీ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడని, వాక్యము ప్రేరణ లేనప్పుడే, యూట్యూబ్ లేని దినాల్లోనే యోసేపు చూడండి, వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించారు. 18 వారు సంఖ్యల చేత 19 వచనం చూడండి, 105వ కీర్తన 19 వచనం. అందరం కలిసి చూద్దాం. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచు ఉండెను. దేవుడు చెప్పిన మాట నెరవేరేదాకా టెస్టింగ్ పీరియడ్ అవుతూ ఉంది. పరిశోధించిన పమ్మెట 30 సంవత్సరాలకి యోసేపు నిర్ణీత సమయం వచ్చింది. ఒక్కసారి ప్రధానమంత్రిగా దేవుడు హెచ్చించాడు. దావీదు జీవితంలో కూడా వాగ్దానం ఇచ్చాడు దేవుడు ముందే. గొలియాతును హతమార్చక ముందే అభిషేకపు తైలం ఉంది, కానీ 13 సంవత్సరాలు ఆయన జీవితం అంతా కూడా అరణ్యం పాలైపోయింది. వాగ్దానం ఒకటి, వాగ్దాన వ్యతిరేక జీవితం. జరుగుతున్న పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. వెయిట్ చేసి 13 సంవత్సరాల ఆలస్యం పిమ్మట 30 సంవత్సరాలకు హెబ్రోన్లో రాజు స్థాయిగా హెచ్చించబడ్డాడు. ప్రియ సోదరి సోదరుడా, నీ జీవితంలో ఈరోజు వెయిట్ చేస్తున్న పరిస్థితి వస్తుంది. అది దేనికైనా కావచ్చు. ఇఫ్ యు ఆర్ వెయిటింగ్, లెట్ మీ టెల్ యూ, యు ఆర్ బ్లెస్డ్. నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలివి. అది దేని కొరకు నువ్వు వెయిట్ చేస్తున్నావా, వాగ్దానం ఏమి ఇచ్చాడో దేవుడు, అది నీకు తెలుసు. దేవుడు ఆ ప్రాంతంలో నేను మరొకసారి బలపరచాలని ఆశపడతాను. ఎందుకు తెలుసా? మనం ఒక సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఎందుకు తెలుసా అండి, మనం ఆరాధించే దేవుడు ఆయన హీఈస్ అ గాడ్ ఆఫ్ ఆర్డర్. మీరు ఆర్డర్ ఏంటండి, దేవునికి ఏంటి ఆర్డర్ అంటే ఆయన పలాని సమయంలోనే చేస్తాడు. ఆ సమయానికి కొద్దిగా అటు కానీ కొద్దిగా ఇటు కానీ నువ్వు ఎంత ఫోర్స్ చేసినా చేయడు. చివరికి తల్లి ఫోర్స్ చేస్తే కూడా చేయడు. కానా వివాహంలో 2వ భాగం మనం గమనిస్తే ద్రాక్షరసం అవమానం పాలైపోయింది. తల్లి వచ్చి అన్నాడు, అయ్యా వారు అవమాన పరిస్థితి అయిపోయింది, మన అందరిని పిలిచాడు కదా, ఒక్కసారి చూడంటే అమ్మా నా సమయం ఇంకా రాలేదన్నాడు. కొన్ని నిమిషాలు కూడా కాలే. అమ్మనింది వాయినతో చెప్పినది చేయండి అని చెప్పేసి వెళ్ళిపోతే వెంటనే శిష్యులకు పోయి నీళ్లు తోరి పోసుకోమని చెప్తే బాణంలో నుంచి నీరు తీసుకొచ్చి పోవడం ఆరంభించారు. ద్రాక్షరసంగా మారింది. స్టోరీలో కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ ఫ్యూ మినిట్స్ అంతే. అంటే దేవుని నిర్ణీత సమయానికి ఒక్క క్షణం అటు ఒక్క క్షణం ఇటు జరగదు. దీన్ని బట్టి మనకు అర్థమైన సత్యం ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ అపాయింటెడ్ ఇన్ అవర్ లైఫ్. గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ ఆర్డర్. ఆదికాండం 1వ అధ్యాయంలో 1వ వచనంలో మొదటి సత్యమే మనకు బోధించే పాఠం. దేవుడు కాలమును నిర్ణయించిన వాడు. కాలం ఎలా ఎవరు స్టార్ట్ చేశారండి? బైబిల్లో మనందరూ గమనిస్తే ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. టైం, స్పేస్, మ్యాటర్, ఫిజిక్స్ ప్రకారము ఆరంభించింది దేవుడు. కాలచక్రానికి అతీతంగా ఉండి కాలాన్ని ఆరంభించి పలాని టైంలో పలాని జరగాలని దేవుడు నీ పుట్టుక దినాన్ని ముందే జగత్తు పునాది వేయబడక మునుపే తల్లి గర్భంలో రూపించకమునుపే నిర్ణయించిన దేవుడు ప్రతిరోజు ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో మొత్తం రాసి పెట్టాడు.
ఆ దేవుడు శాసించిన నిర్ణీత సమయాన్ని, అపాయింటెడ్ టైంని దేవుడు తన సమయంలో జరిగించుకుంటాడు అని నమ్మితే కంగారు పడో, విసిగిపో, చల్లారిపో, సడలిపో. బైబిల్లో గమనిస్తే ఒకసారి ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనానికి వస్తాం. దేవుడు ప్రతి దానికి దేనికి దానికి సమయాన్ని నిర్దేశించాడు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం గమనిస్తే, పుట్టుటకు ఎప్పుడు పుట్టాలో డిసైడ్ చేశాడు దేవుడు, చచ్చుటకు ఎప్పుడు చనిపోవాలో డిసైడ్ చేశాడు దేవుడు, నాటుటకు నాటబడిన దాన్ని పెరికి వేయుటకు, 3వ వచనం చూడండి, చంపుటకు బాగు చేయుటకును పడగొట్టుటకును కట్టుటకును, ఇంకా 4వ వచనం ఏడ్చుటకును నవ్వుటకును దుఃఖించుటకును నాట్యమా, ప్రతి దానికి దేవుడు ఒక నిర్ణీత సమయాన్ని అపాయింట్ చేసి పెట్టాడు. ఇది తెలుసుకుంటే సగం బరువు దిగిపోతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీడిటర్మైన్డ్ అండ్ అపాయింటెడ్ ఇన్ అవర్ లైఫ్. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే మన బ్రేక్ త్రూ, మన డెస్టినీకి మనకు అపాయింట్మెంట్ దేవుడు ఫిక్స్ చేశాడు. ఎప్పుడు ఆ వాగ్దానం నెరవేరాలనేది, ఆ వాగ్దాన నెరవేర్పు, అపాయింటెడ్ టైంని డెస్టినీ అంటాం. నెరవేర్పు, వాగ్దానము, వాగ్దాన ఫలం, ఇవన్నీ పదాలు బైబిల్లో మనం చూస్తాం. ఇది ఎప్పుడు నెరవేరాలో ఆ డెస్టినీకి మనకు దేవుడు ఆ టైమింగ్ని, అపాయింటెడ్ టైంని సెట్ చేసి పెట్టాడు. ఎగ్జైట్మెంట్ రాలేదండి? ఇప్పుడు ఏం జరగట్లేదు, అందరూ వచ్చి అంటారు ఏంటంటే జీవితంలో పాడైపోయింది, అన్నీ పాడైపోయినాయండి, మీరు ముట్టిందల్లా నాశనం అయింది, మీ వ్యాపారం పాడైంది, మీ ఆర్థిక పరిస్థితి పాడైంది, మీ బిడ్డలు పాడైపోయారు, వివాహాలు కాలేదు, పిల్లలు పుట్టలేదు, ప్రమోషన్ రాలేదు అంటే దేవునికి వాగ్దానం ఇచ్చాడా? దైవ చిత్తానుసారం చేస్తున్నావా? కంగారు పడాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ అన్ అపాయింట్మెంట్ విత్ యువర్ డెస్టినీ. You have an appointment with the fulfillment of promise, and God has already appointed your encounter with your destiny. నిగమ్య స్థానంతో దేవుడు ముందే నిర్ణీత సమయాన్ని నిర్దేశించాడు. అందుకొరకు మన కాళ్ళగతులు ఎవరి చేతులు ఉన్నాయో తెలుసా? 31వ కీర్తన 15వ వచనం త్వరగా చదువుకుందాం. Psalm 31:15. చాలాసార్లు మన టైం మన కంట్రోల్ ఉందనుకుంటాం. ఎంత మూర్ఖపు జ్ఞానం మనది అంటే, టైంలో ఒక్క క్షణాన్ని కూడా మనం తిరిగి తీసుకొని రాలేం, కానీ ప్రపంచంలో టైం అంతా నా చేతిలో ఉందని ఫీల్ అవుతాం. ఎంత విషాదం కదండి. ప్లాన్లు వేసేసుకుంటాం, ఇది అలా జరగాలి, ఇలా జరగాలి, ఇలా జరగాలి, పంచవర్ష ప్రణాళికలు 2020, 2030, 2040 మొత్తం విజన్ వేసుకుంటావు. కానీ నీకు తెలియని సత్యం ఏంటంటే, టైం నీ చేతిలో లేదు. టైంని ఆరంభించిన నీ సృష్టికర్త, నీ చరిత్ర రాసిన దేవుని చేతిలో ఉందనే సత్యాన్ని ఈరోజు మర్చిపోయినావా? అందరం కలిసి చదువుకుందాం. నా కాళ్ళగత్తులు, దావీదు అర్థం చేసుకున్నాడు. నా కాళ్ళగత్తులు. కాళ్ళగత్తులు అంటే ఏ అడుగు, బాగా అర్థం చేసుకోండి. కాళ్ళగత్తులు అంటే నా కాళ్ళు ఎక్కడ పెట్టాలి, ఏ టైంలో. కొన్నిసార్లు అంటారు కదండి కుడికాలు ఎడమకాలు, అది కూడా డిసైడ్ చేసేది ఎవరండి? నీ మనసు కాదు, దేవుడు. నా కాళ్ళగత్తులు నీ వశములో ఉన్నవి, నా శత్రుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుమువారు నుండి నన్ను రక్షింపుము. దేవుడు కొన్నిసార్లు తలుపులు మూసేస్తాడండి. ఎప్పుడు అట్లా అయిందా? ఏదో చేద్దామని పోయి దేవుడు ఒకసారి అన్నీ మూసేస్తాడు. ఏంటి ఇలా అవుతుంది? దేవుడు నీ కాళ్ళగత్తులను కంట్రోల్లో తీసుకున్నాడు. నీతిమంతుని అడుగులను దేవుడే ఆజ్ఞాపిస్తాడు. కంగారు పడాల్సిన అవసరం లేదు ప్రియ సోదరి సోదరుడా. డోంట్ రష్ అగెయిన్స్ట్ గాడ్స్ టైమింగ్. వి కాంట్ రష్ అగెయిన్స్ట్ గాడ్స్ టైమింగ్. దేవుని టైమింగ్ని మన మీద ఆత్ర పెట్టేసి కంగారు పడితే మనం ఆత్రపడేదే ఉంటుంది, కానీ ఆయన మాత్రం చెక్కు చెదరదండి. ఆయన చెక్కు చెదరడు. మీరెంత కంగారు పెట్టినా, అమ్మ కంగారు పెడితే కూడా చెక్కు చెదరలేదు, శిష్యులు కంగారు పెడితే కూడా చెక్కు చెదరలేదు. శిష్యులు అన్నారు, అయ్యా చనిపోయి, అయ్యా లాజరు చనిపోయాడు, చెక్కు చెదరలేదు. 4 రోజుల తర్వాత వచ్చాడు. మరియమ్మ స్ట్రైక్ చేసినా కానీ వచ్చే టైంలో వస్తాను అంతే. హిస్ టైమ్స్ ఆర్ ఫిక్స్డ్. మన డెస్టినీనే ఫిక్స్ చేసిన దేవునికి టైం కంగారు ఎందుకు ఉంటుందండి? డెయిటీ షిల్ నెవర్ నీడ్ టు హరీ. దైవము పరిగెత్తాల్సిన అవసరం లేదు, శాసిస్తాడు కాలాన్ని. ఇది మొదటి సత్యాన్ని మనం గుర్తిస్తే, ఎన్నాళ్ళు వేచి ఉండాలి ప్రభు అంటే, దేవుడు అంటున్న మాట ఏంటంటే, ప్రతిదానికి నేను నిర్ణీత సమయాన్ని నిర్దేశించాను. వెయిట్ ఫర్ యువర్ అపాయింటెడ్ టైం. వెయిట్ ఫర్ యువర్ అపాయింటెడ్ టైం. డోంట్ బి ఫ్రస్ట్రేటెడ్, డోంట్ ఫెయింట్. విసిగిపోకు, సనిగిపోకు. ఇంకా